శబరి అన్ని రాముని తీసుకొచ్చి గురువు గారిని పరిచయం చేసుకున్నాను. ఇది గురువు గారు ఇక్కడ కూర్చునేవారు, గురువు గారు తినేవారు, గురువు గారు చదివేవారు, గురువు గారు చేసేవారు, గురువు గారు అన్ని ఇవే చెప్పి ఏమయ్యా రామ, గురువు గారు ఇక్కడ స్నానం చేసేవారు అని. ఎక్కడ చేసేవారు? నీరు లేవు కదా ఇక్కడ అనంటే శబరి చెప్పింది. గంగ, యమున, సరయు, ఎన్నో నదులు. మా గురువు గారు వృద్ధుడైతే నడవలేకపోతే నదుల వరకు వెళ్ళి స్నానం చేసే ఓపిక లేకపోవడం వల్ల ఆ నదులే శరీరాలు ధరించి ఇక్కడ కాపలా వస్తున్నారు ఈ ఆశ్రమం చుట్టూ. గురువు గారు ఎప్పుడు స్నానం చేద్దామా అనగానే నీళ్ళలాగా ఆకారం మారి ప్రవహిస్తూ ఉన్నారు. అప్పుడు నేను వెళ్ళి స్నానం చేసి మళ్ళీ రాగానే వాళ్ళ నీళ్ళ రూపాన్ని తీసేసుకున్నారు. ఇక్కడ కూడా ఉన్నారే ఇప్పుడు అని చెప్పగానే